అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత ఏడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సంప్రదాయ దుస్తులతో వాయిద్య భజన సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు భక్తులు జతకలిశారు. గోవిందనామాలు జపించిన గోవింద సంకీర్తనలను విన్నా సర్వపాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. భజన బృందం హరినామ సంకీర్తనతో గోవిందా అంటూ 4 మాడల వీధుల్లో ఈ యొక్క భజన బృందం వాయిద్య సంగీత గానంతో ఆ యొక్క ఊరేగింపులతో ఆ స్వామిని తలుచుకుంటూ పూర్వజన్మ సుకృతం కాబట్టి 2 సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా ప్రతి శనివారం ఈ యొక్క తిరుపతి భక్తులందరూ కలిసికట్టుగా ఈ భజన బృందాన్ని ఆ స్వామిని ఆ స్వామి యొక్క సేవల్ని ఆ స్వామి కీర్తనలతో మనం తలుచుకుంటూ ప్రతి శనివారం ఈ భజన బృందం నిరంతరం ఆ సేవ ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క స్వామివారి పాదాల చెంత గోవిందరాజ స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ప్రారంభించి 4 మాడల వీధుల్లో తిరిగి మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చేరడం ఈ యొక్క భజన బృందం ప్రతినిత్యం ప్రతి శనివారం చేస్తున్నటువంటి ఈ యొక్క హరినామ సంకీర్తన కార్యక్రమానికి భక్త భజన బృందం తిరుపతి భక్తులకందరూ కూడా పేరు పేరున అందరూ పాల్గొని ప్రతి శనివారం ఈ యొక్క భజన బృందంతో హాయిగా ఆనందంగా స్వామిని తలుచుకుంటూ ఈ యొక్క భజన కార్యక్రమం స్టార్ట్ చేయాలని దాదాపుగా 1.5 సంవత్సరం ముందు ప్రయత్నం చేసినాం. ఎర్రగొమ్మ ఎత్తుకొని తీసుకొని పోయే కార్యక్రమం టౌన్లో ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండేది 30 ఏళ్ళ ముందర. అట్లా ఒక కార్యక్రమం చేద్దామని గుండాల గోపీనాథ్ రెడ్డి గారు మేము ఒక 10 మంది కూర్చొని ఆలోచన చేసి ప్రయత్నం చేసినాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల 10 మంది, 60 మంది, 70 మంది, దాదాపుగా 100 మంది అయిపోయారు. ఈ 100 మంది కూడా వాళ్ళ సొంత అభిమానంతో భజన కార్యక్రమం చేద్దామని పాల్గొని అందరూ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ